దర్జాగా ప్రభుత్వ భూమిలో చెరువులో మరి హైడ్రా దేనికున్నది? ఆ హైడ్రాని నానక్రామ్ కూడా లేకని దాంట్లో మార్చేసి హెచ్ఎండిఏ లేక్లో అది ఉన్నదేమో ఖాజాగూడలో, దానికి నానక్రామ్ కూడా లేకని పెట్టి సర్వే నెంబర్ 5 అది. ఇంత దారుణంగా ఇంత ఘోరంగా మీరు కబ్జాలు చేసుకుంటూ పోతే ఇక ఆయనకు మీకు ఏం తేడా ఉన్నది? సేమ్ యాజ్ ఇట్ ఈస్ రంజిత్ రెడ్డి వెస్టర్న్ కన్స్ట్రక్షన్స్, సేమ్ యాజ్ ఇట్ ఈస్. ఇక వాసవి ఆయన అయితే ఎప్పుడో కొనేసిండిలని, ఇక దాని దరిదాపులో కూడా పోతలేరు. కోమటికుంట లేదు, మూసాపేట్ చెరువు లేదు. మరి మీరు దేనికి అసలు ఇది రియల్ ఎస్టేట్ పడిపోతుంది ఎందుకు చర్చ స్టార్ట్ అయింది? ఇంతకుముందు ఎట్లుండే బీఆర్ఎస్ హయాంలో అంటే మొత్తం కన్స్ట్రక్షన్ అయిపోయిన తర్వాత నీకింత నాకింత అని పంచుకొని ఎవరికి వాడు సైలెంట్గా ఉండేది. వీళ్ళు చిల్లర కాదు, ఇప్పుడు వీళ్ళు చిల్లర, మంత్రులతో సహా చిల్లరగా తయారయ్యారు. వాడు పునాది తీసేది ఆలస్యం వాడి మీద పడుతున్నారు. వాడు ఈ అమ్మాయి కన్స్ట్రక్షన్ వద్దు ఏం వద్దురని ఆయన, మేము గవర్నమెంట్ మారిన తర్వాత మేము కట్టుకుంటాం, ఎవరు వచ్చినా పర్లేదు అనే కోణంలో వాళ్ళు సైలెంట్ అయిపోయారు. పైసలు లేవు వాళ్ళ దగ్గర. సో ఇది తెలంగాణలో నడుస్తున్న దందా.